విజయవాడ ఉగ్రలింకుల కేసులో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకున్నాం. జయప్రకాష్, ఉగ్రలింకుల కేసులో సైదా బేగం పాత్ర ఏంటి? ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా పోలీసులు సంయుక్తంగా ముగ్గురు యువకుల్ని అదుపులోకి అరెస్ట్ చేశారు. వాళ్ళకి రిమాండ్ కూడా విధించారు. వాళ్ళ ముగ్గురు విజయవాడకు చెందిన వాళ్ళు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించిన దాని ప్రకారంగా మొత్తం 12 మంది 2 గ్రూపుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ 2 గ్రూపుల్లో ఎప్పటికప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నట్టు, సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళ సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక టీంలో 5గురు, మరొక గ్రూప్ లో 7గురు సభ్యులు ఉన్నట్లు ఇందులో గుర్తించారు. ఈ 5గురిలో ఉన్నటువంటి ముగ్గురిని ఇక్కడ విజయవాడలో అరెస్ట్ చేశారు. మరొకరు సైదా బేగం ఇటు హైదరాబాద్ చెంచల్గూడ ప్రాంతంలో ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సైదా బేగం వీళ్ళని మోటివేట్ చేయటంలో, ఈ తీవ్రవాద భావజాలం వైపు మళ్లించటంలో కీలక పాత్ర పోషించిందని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. దీంట్లో భాగంగానే ప్రత్యేక బృందాలు, అంటే మొత్తం ఈ 12 మంది బీహారు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ ఇటువంటి ప్రాంతాల్లో మొత్తం వీళ్ళు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 5 ప్రాంతాలకు సంబంధించి 9 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇటు పోలీసులు మొత్తం దండన పడుతూ ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలు ఆ గ్రూప్ లో నుంచి తీసుకున్నట్టు మనకి తెలుస్తుంది. నిన్న ఇక్కడ కమిషనర్ చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళకి టెక్నికల్ ఎవిడెన్స్, అదే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఎప్పటి నుంచి వీళ్ళు కమ్యూనికేట్ అవుతూ ఉన్నారు, ఏ విషయాల్లో కమ్యూనికేట్ అవుతూ ఉన్నారు, అదే విధంగా ఎవరెవరి నుంచి ఆదేశాలు ఎవరికి వస్తున్నాయి అనే విషయాలను ప్రాథమికంగా గుర్తించారు. ఒక విదేశీ హ్యాండ్లర్, షుకూర్ అనే హ్యాండ్లర్ ద్వారా ఇక్కడ వాళ్ళ నుంచి ఇటు సైదా బేగం కి సమాచారం రావటం, ఆ సైదా బేగం వీళ్ళని మోటివేట్ చేయడంలో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. సుమారు వీళ్ళకి 1 ఏడాది నుంచి వీళ్ళు కమ్యూనికేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు ఈ తాజాగా ఈ సైదా బేగం ని కనుక విచారిస్తే పూర్తి స్థాయిలో వీళ్ళకి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. సైదా బేగం కు నేరుగా విదేశీ హ్యాండ్లర్ టచ్ లో ఉండటం, ఎప్పటికప్పుడు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, ఏ విధంగా ఈ భావజాలాన్ని వైపు వాళ్ళని యువకుల్ని తీసుకువెళ్ళాలి, అంటే కేవలం నిన్న అరెస్ట్ అయిన ముగ్గురే కాకుండా ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మరికొంతమంది యువకులకు కూడా వాళ్ళు ఒక దిశానిర్దేశం చేసి ఇటు జిహాదీ వైపు తీసుకువెళ్లటంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఉన్నటువంటి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళ దగ్గర కొన్ని సెల్ ఫోన్ లో కొన్ని వీడియోలు, అదే విధంగా ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ప్రసంగాలను వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మరి చూస్తున్నట్లు, ఆ వేషధారణకు కూడా వాళ్ళు కొంత ఆకర్షితులైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఉగ్రవాదుల వైపు మళ్లించటంలో, వారి భావం వైపు, వాళ్ళ భావజాలం వైపు మళ్లించటంలో సైదా బేగం కొంత కీలక పాత్ర పోషిస్తుందని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు జయప్రకాష్.